ఓకే థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సమస్త ప్రభావములు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కలుగును గాక. ఆమేన్. ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమమునకు దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మరి మొబైల్ ఆరాధనలో పాల్గొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నేను ఎంతగానో అదే విధంగా మొబైల్ ఆరాధన డైరెక్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు నాథాన్ పాల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఈనాటి సందేశం మనం ప్రారంభం చేసుకుందాం. ఈనాటి వాక్య సందేశం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము ఒకసారి చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయములో మొబైల్ ఆరాధన ద్వారా అనేక మంది దేవుని బిడ్డలు మా తండ్రి పాల్గొని దైవ సేవకులు మా ప్రభువా ఈ రీతిగా వర్తమానములు అందించుట ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మా ప్రభువా మా తండ్రి జీవితములో మేము ఎదుగుటకు ఆత్మీయంగా మేము నాయన ఫలించడానికి మీరు రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మీరు చూపినటువంటి మీ అపారమైనటువంటి ప్రేమను మీ కృపను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలైనా మరి మిమ్మల్ని ఆరాధించగలిగినాం. అలాగే మీ వాక్యమునైనా మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మాతో మీరు మాట్లాడమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే ముఖాన్ని మీకు అనుగ్రహించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యమైన శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా నమ్మకమైనటువంటి దేవుడు, మంచి కాపరి. మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనము స్తుతించి ఇలాగున కీర్తించి ఆయన సన్నిధిలో మనము నివసించడానికి దేవుడు చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ద్వితీయోపదేశ కాండం మరి 30వ అధ్యాయము ఈ 16వ వచనం వాక్య భాగాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వచనం ఆధారంగా ఈరోజు అంశము ఏమిటనగా, క్రైస్తవ విశ్వాసులు దేవుని ఆశీర్వాదం పొందాలంటే మన జీవితంలో బైబిల్ గ్రంథములో సెలవిచ్చిన రీతిగా
జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి మనకు వచ్చే ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. ఆ అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదం అది అందరికీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే దాన్ని పొందవలసినటువంటి వారు కొంతమంది. అది ఎవరు పొందుతున్నారు, దాన్ని ఎవరు పొందడానికి అర్హత కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనము బ్రతికి విస్తరించున్నట్లుగా, అనగా మనము ఈ లోకములో ఆధ్యాత్మికమైన జీవితములో మనము బ్రతకాలి, ఆధ్యాత్మికమైన జీవితములో మనం ఫలించాలి, ఆశీర్వాదం పొందాలి అని అంటే మనము చేయవలసినటువంటి కొన్ని పనులు, లేక మనం జీవించవలసినటువంటి జీవిత విధానం మనం దాన్ని గ్రహించాలి, దాన్ని అలవర్చుకొనవాలి. దానికి ముందుగా దేవుని వాక్యం ప్రియులారా, ఈ 11వ వచనం నుండి గ్రహిస్తే అక్కడ దేవుని మాటలు, దేవుని వాక్యము అది మనకు చాలా సమీపముగా ఉన్నట్లుగా, దేవుని వాక్యము మన హృదయములో ఉన్నట్లుగా, దేవుని వాక్యము మన నోటిలో ఉన్నట్లుగా భక్తుడు అనగా ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 14వ వచనంలో మీరు చూస్తే, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది అని అంటాడు. ఏంటి అది? దాన్ని అనుసరించుటకు ఆ మాట అన్నాడు. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్కులు ప్రియులారా, దేవుని ఆజ్ఞలు లేక దేవుని కట్టడలు, దేవుని యొక్క ప్రియులారా పవిత్రమైనటువంటి వాక్కులు నీకు సమీపముగా ఉన్నవి, నీ హృదయములో ఉన్నవి, నీ నోట కూడా ఆ మాటలు ఉన్నవి అని గ్రంథకర్త దేవుని వాక్యము ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా మంది హృదయాలలో ప్రియులారా దేవుని మాటలు లేవు, దేవుని వాక్యము లేదు. దేవుని మాటలు మన హృదయములో ఉంటే మన నోట అవి వస్తాయి, మనకు సమీపముగా ఉంటాయి. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి హృదయములో దేవుని వాక్యము లేదండి. వాక్యము అనేటువంటి మాటను మనము ఒకసారి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే మాట రాయబడి ఉంది. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు, దేవుడు మన హృదయములో ఉన్నాడు, దేవుడు మన నోట ఉన్నాడు. చూసారా? అంటే మానవునికి దేవుడు ఎంత సమీపముగా ఉన్నాడో మానవుని హృదయములో దేవుడు ఉన్నాడండి. అందుకనే యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటాడు. ప్రకటన గ్రంథకర్త మాట రాస్తాడు, ప్రియులారా, హృదయం అనే తలుపు దగ్గర నేను ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితో కూడా ఏం చేస్తానంట, భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను, నేను వాని లోనికి వచ్చి ఐ విల్ కమ్. చూసారా? నేను వాని లోనికి వచ్చి వానితో కలిసి భోజనము చేయుదును, నేను సహవాసము చేయుదు. ఎంత చక్కని మాట అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటి దినములలో, క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ బ్రతుకులలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక మనం బ్రతికి విస్తరించాలంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో లేకపోతే మనం బ్రతకలేమండి, మనం జీవించలేం. అందుకనే దావీదు మహాభక్తుడు అంటాడు, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
ఆమేన్. దేవుడు మనతో ఉంటే మనం బ్రతుకుతామండి. దేవుని మాటలు, దేవుని వాక్యం మనతో ఉంటే మనం బ్రతుకుతాం. అందుకనే ఇక్కడ దేవుని మాటలు నీవు బ్రతికి విస్తరించినట్లుగా, అనగా దేవుని ఆశీర్వాదములు మన జీవితాలలో కలిగి మనం జీవించాలంటే ప్రియులారా, మనము చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు లేక మనము జీవించవలసినటువంటి విధానము ఉన్నాయి. అందులో ఒక 6 సత్యములు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనములో, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం, 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించుచు మనస్సు వారికి ఉండిన మేలు. మొట్టమొదటిగా దేవుడు మన జీవితాలను విస్తరింప చేయడానికి, మనము బ్రతకడానికి, అనగా ఆధ్యాత్మికమైన జీవితములో మనము ఆశీర్వాదములు పొందుకుంటూ ఈ లోకములో దేవుని కృపలో మనము ఎదగడానికి ప్రియులారా, మొట్టమొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా నీవు ఆత్మీయంగా బ్రతికి దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందగలుగుతావు. చాలా మంది జీవితాలలో భయభక్తులు లేదు. అందుకే ప్రియులారా, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. లోకములో మంచిగా బ్రతుకుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, దేవుని పేరు చెప్పి దగా చేస్తూ ఉన్నారు, సేవకులని ఇష్టానుసారంగా మంచిగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో పతనమైపోతున్నటువంటి పరిస్థితులు వారికి తెలియకపోవచ్చు. కానీ దేవుని పరలోక రాజ్యములో వారికి స్థానము లేదనేటువంటి విషయాన్ని వారు మర్చిపోతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు లేక ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే మనస్సు వారికి ఉండిన ఎడల మేలు. మేలు అంటే ధన్యత. 128వ కీర్తన 1వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచు వారందరూ ధన్యులు అని రాస్తున్నాడు అక్కడ కదా. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ధన్యత. ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 13వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుట ఇది విధి అని అక్కడ రాస్తాడు. మానవ కోటికి ఇది విధి. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. చూసారా, ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రియులారా, మన జీవితాలలో మనము కలిగి ఉండకపోవడం ద్వారా మనము ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఇది మొదటిగా మనం గ్రహించాలి. రెండవ సత్యానికి మనం వెళ్దాం. రెండవ విషయానికి వెళ్తే మీరు గ్రహించినట్లయితే 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము
మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చూసారా? దేవుని వాక్యము యందు లక్ష్యముంచుట మనకు ఆశీర్వాదం అండి. నీవు దీవించబడాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీవు మేలులు అనుభవించాలంటే, నీ జీవితములో దేవుని వాక్యం యందు లక్ష్యముంచటం. ఎంతమంది ఈ దినములలో దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుతున్నారు? నేను మీకు ముందుగా చెప్పాను, దేవుని వాక్యము ప్రియులారా అది చాలా పవిత్రమైనది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యమును గురించి అక్కడ అంటాడు, అది సజీవమైన రెండంచులు కలిగిన ఖడ్గము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును గురించి పేతురు తన పత్రికలో రాస్తాడు, ఇది ప్రవచన వాక్యము, ఇది స్థిరమైన ప్రవచన వాక్యము. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ అండ్ ప్రాఫెసీ వర్డ్. చాలాసార్లు ఈ ప్రవచన వాక్యాన్ని మనము నమ్మం. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధ గ్రంథం, ప్రవచన గ్రంథాన్ని, వాక్యాన్ని నమ్మం. మనుషులు చెప్పే మాటలు నమ్ముతాం కదండి. ఇది ప్రవచన గ్రంథం అండి, ఈ బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము కూడా ఇది ప్రవచన గ్రంథం. అందుకని అంటాడు చూడండి, ఈ ప్రవచన గ్రంథం, ప్రవచన వాక్యం ప్రియులారా చీకటి గల చోటును, అనగా చీకటిగా ఉన్నటువంటి మన బ్రతుకులను అది వెలుగుగా మార్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వాక్యం అండి. ఈ వాక్యాన్ని మనం గ్రహించాలి. చూసారా? మన యొక్క జీవితాలను దీపముగా మార్చగలిగినటువంటి శక్తివంతమైన వెలుగు వాక్యం ఇది. ఈ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం. సేవకులు, ప్రియులరా, విశ్వాసులు అని చెప్పుకోబడుతున్నటువంటి మనము, మన బ్రతుకులను మార్చినటువంటిది ఈ ప్రవచన వాక్యం. ఒకప్పుడు మనము, ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తాడు, పూర్వం మనము చీకటి అయి ఉంటిమి, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాం. పేతురు, మొదటి పేతురు 2వ అధ్యాయములో ఆయన అంటాడు కదా, మనం ఒకప్పుడు చీకటిలో మనం ఉన్నాం. చీకటిలో మనం ఉన్నటువంటి మనలను వెలుగులోనికి, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనందరినీ కూడా ఆయన పిలిచాడు, ఆయన లేపాడు. చీకటి బ్రతుకులలో ఉన్నటువంటి మనకు వెలుగునిచ్చి మనల్ని ఆయన బ్రతికించాడు. కాబట్టి ఈ పేతురు తన పత్రికను రాస్తూ ఏమంటున్నాడు చూడండి, ప్రవచన వాక్యము మనకున్నది. దిస్ ఈస్ ద ప్రాఫెసీ వర్డ్ we have. There is no other prophecy word. ఇక వేరే ప్రవచన వాక్యం మనకు లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం, ప్రవక్తలు లేరు. పిల్లారా, నేను ప్రవక్త, నేను చెప్పేది నెరవేరుతుంది అని చెప్పేటువంటి అబద్ధపు ప్రవక్తలను గురించి మనము నమ్మొద్దు. క్రీస్తునందు ప్రియులారా, దాని యందు, అనగా ఈ ప్రవచన వాక్యము యందు ఎవరైతే లక్ష్యముంచుతారో వారు బ్రతికి దేవుని ఆశీర్వాదములు వారు పొందుతారు. ఆమేన్. లక్ష్యముంచుట దేవుని వాక్యం యందు. లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ దేవుని వాక్యం యందు లక్ష్యముంచింది. పౌలు చెప్పిన మాటల యందు, అనగా దేవుని వాక్యం యందు లక్ష్యముంచినటువంటి స్త్రీ ఆమె. తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథములో మాట మనం చూస్తాం.
16వ అధ్యాయములో కదా, దేవుని వాక్యమందు మనం లక్ష్యం ఉంచాలి, అనగా శ్రద్ధ, ఆసక్తి. మొబైల్ ఆరాధనలో గత 2013 సంవత్సరం నుండి ఈ యొక్క మొబైల్ ఆరాధన కొనసాగించబడుతూ ఉంది. ఈ మొబైల్ ఆరాధనలో అనేక మంది పాల్గొంటూ దేవుని వాక్యం మధ్యలో అనేక మంది వెలుగులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు కొనసాగిస్తున్నటువంటి మొబైల్ ఆరాధనలో దేవుని బిడ్డలు, దేవుని సేవకులు కలిసి దేవుని వాక్యమును విని ఆనందిస్తూ ఒక శ్రద్ధ, ఒక ఆసక్తిని కలిగిస్తూ ఉన్నారు. అందుకే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే పిల్లరా, దేవుని వాక్యం ఎందు మనము లక్ష్యం ఉంచడం, ఆయన మాట మీద మనం లక్ష్యం ఉంచడం, ఆయన మాటను అంగీకరించడం, ఆయన మాటలను మనం నమ్ముకోవడం. సరే, ఇదంతా కూడా ఒకటే. అందుకనే దేవుని మాటను మనం నమ్మినట్లయితే, విన్నట్లయితే, లక్ష్యం ఉంచినట్లయితే, దావీదు కీర్తనకాడు దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. బ్లెస్డ్ పీపుల్. ఊరికే రావండి దేవుని ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ధనము, ఆస్తి అంత పరలోక సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవది, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా తీసినారా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఆమేన్. మూడవ ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం ప్రియులారా, దేవుని ప్రేమించుట. దేవుని మనము ప్రేమించినట్లయితే, దేవుని యందు మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. చాలా మంది దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ వారిలో నిజమైనటువంటి ప్రేమ ఉండదు. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్. భార్యాభర్తల మధ్యలో ప్రేమ, స్నేహితుల మధ్యలో ప్రేమ, రక్త సంబంధికుల మధ్యలో ప్రేమ, ఇవన్నీ అశాశ్వతమైనటువంటి ప్రేమలు. బట్ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ అగపే అని అంటారు గ్రీకులో. అనగా అది విడదీయరాని ప్రేమ, అది దేవుని ప్రేమ. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించిన ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమ మన కోసం దేవుడు తన ప్రాణాన్నే బలియాగం చేశాడు. ఆమేన్. తన రక్తాన్ని మన కొరకు కార్చాడు సిలువలో, తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ. అయితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ క్రైస్తవులంగా మన క్రియలు ఆ ప్రేమ చూపించలేవు. దేవుని యెడల మనం భక్తి, ప్రార్థన, విశ్వాసం, దేవుని కొరకు త్యాగం, దేవుని కొరకు ఇవ్వటం చాలా తక్కువ క్రైస్తవులు కదండి. చెప్పుకుంటాం దేవుని ప్రేమిస్తున్నామని, క్రియలోనికి వచ్చేసరికి దేవుని మనం ప్రేమ చూపించలేం. ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము? క్రీస్తునందు ప్రియులారా, మూడవది దేవుణ్ణి ప్రేమించేవారు. దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను 18వ కీర్తనలో. అందుకనే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుక
దావీదు అంటాడు, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేసేదను, దేవుడు నా కాపరి. చూసారా, ఆయన సన్నిధిలో దివారాత్రములు చిరకాలము జీవించడానికి ఇష్టపడుతున్నాడు. మనము దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడుతున్నామా? ఆరాధనకు వెళ్తున్నామా? గుడికి వెళ్తున్నామా? ఈ లోకములో మనం జీవించడానికి చాలా ఇష్టపడతాం, కానీ దేవునికి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడం. మూడవది, నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, నాలుగవదిగా మనం గ్రహించినట్లయితే కీర్తనలు 84:11. కీర్తనల గ్రంథం 84:11. కీర్తనలు 84:11 వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా, నాలుగవది, యథార్థముగా జీవించడము మనకు దేవుని ఆశీర్వాదం కదండి. దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదం, దేవుడు మనకు ఆశీర్వాదం ఏంటంటే యథార్థముగా మనం నడుచుకోవడం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. యథార్థత, నిజంగా బ్రతకడం. ఈ లోకంలో యథార్థత నశించిపోయిందండి. క్రైస్తవుల్లో, దేవుని సేవకుల్లో మనం బ్రతుకు యథార్థంగా బ్రతకాలి. ఆయన సేవలో, ఆయన ఆరాధించటంలో, ఆయన్ను స్తుతించటంలో, ఆయన గణపరచటంలో, ఆయన కొరకు జీవించడంలో మనం యథార్థంగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. యోబు యథార్థంగా బ్రతికాడు. యోబుని గురించి సాక్ష్యం ఇస్తాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా. అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. తర్వాత కీర్తన 34:10 యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అని రాస్తాడు. ఐదవది, దేవుణ్ణి ఆశ్రయించడం కదండి. దేవుణ్ణి ఆశ్రయించడం వలన మనము ఆశీర్వదించబడతాం. ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశ్రయం అనేది చాలా అవసరం. అనగా దేవునికి మనం దగ్గర అవ్వడం. లెట్ us be closer to God. దేవునికి మనం దూరము కావడం వలన ఆశీర్వాదాలు పొందలేము. ఈ రోజుల్లో చాలా మంది ప్రియులారా, క్రైస్తవులు అని చెప్పుకునేవారు దూరముగా ఉంటున్నారు, దగ్గరగా జీవించలేకపోతున్నారు. సమీపముగా జీవించడం, దేవుని ప్రియులారా ప్రార్థించడం, దేవుని సన్నిధిలో మనము మన జీవితాలు గడపడం అది చాలా అవసరం. చివరిగా మనం గమనించినట్లయితే ఇర్మియా 6:16 అంటాడు, ఏది మేలుకరమైన మార్గము విచారించి తెలుసుకొని ఆ మార్గములో మీరు నడుచుకోనండి. చూసారా, అనగా ఆయన మార్గములలో నడవడం దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. దేవుని మార్గములో, దేవుని యొక్క ప్రియులారా మరి త్రోవలో మనం నడుచుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఎంతమంది దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం? దేవుని యొక్క మార్గాన్ని ఎంతమంది అనుసరిస్తూ ఉన్నాం? ఆయనను ఎంతమంది ప్రియులారా మనం అనుసరిస్తూ ఉన్నాం? చూడండి 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 30:16. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుట. ఆమేన్. ఈ ఉదయకాలం ఈ 6 శ్రేష్టమైనటువంటి జీవితంలో, మన జీవితంలో మనం చేస్తున్నట్లయితే దేవుడు మన ఆధ్యాత్మికమైన జీవితం మనం బ్రతుకుతాము, మనం విస్తరిస్తాము, మనం ఫలిస్తాము. అనగా మన జీవితము ఆత్మీయంగా ఆశీర్వదించబడుతుంది. అలాంటి ఆశీర్వాదం జీవితం మనం పొందుకొని క్రీస్తులో ఆనందిస్తూ దేవుని రాజ్యానికి మనం అందరం కూడా సిద్ధపడాలని నేను హెచ్చరిస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రం, నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి విడను, ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిత్యము ఆయన ప్రేమించు బిడ్డలకును పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీ ప్రభుతోడే నడిపించును గాక. ఆమేన్.